ఎన్నో ఏళ్లుగా ఉన్న నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా డ్రైనేజీ సమస్యను పరిష్కరించామన్నారు. గోతులుగా ఉన్న రోడ్లను సిమెంట్ రోడ్డుగా మార్చినట్లు వివరించారు. మంత్రి నారాయణ సహకారంతో 50 రోజుల్లోనే పనులు పూర్తి చేశామన్నారు. అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని సందేశమిస్తూ 10వ తరగతి విద్యార్థితో ఈ పనులు ప్రారంభింపచేసినట్లు తెలిపారు. రోడ్డు అయితే ఒక అద్దంలాగా తయారైంది. అంతకుముందు ఈ రోడ్డు స్కూటర్లు ఆటోలు పోతుంటే, సైకిళ్లలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు, గుంతల రోడ్లు. ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది, మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది, ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి, కల్వర్ట్ కూడా వచ్చింది, అది కూడా పూర్తి చేసాం. కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని చూసి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే సంతోషం, లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్లీ చూస్తామని. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి అమరావతి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ వయసులో చంద్రబాబు నాయుడు కష్టపడుతూ ఉన్నారు. వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అండగా ఉన్నారు. అన్నిటికీ మించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. రోజు 1,00,000 మంది ఈ దారి గుండా వెళుతూ ఉంటారు. ఇక్కడ రోడ్డు ఎందుకు ఎరాయన్నారు, నిజమే కదా ఆయన ఆవేదన అని చెప్పని వెంటనే పక్క రోజే కమిషనర్ గారు తీసుకుని ఇక్కడికి వచ్చి చూసాం. దేవుడు దయతలిచాడు, పొంగూరు నారాయణ గారు సహకారం అందించారు. అంతిమంగా కామన్ మ్యాన్ ఒక టీచర్ ఫోన్ చేస్తే స్పందించి చేశాను, తృప్తి నాకు మిగిలింది.